టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎప్పుడో సస్పెండ్ చేయవలసి ఉంది అతను చివరికి అతను ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పీ రాజంపేట ఇస్తే నేను అడుగుతున్నా, నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావో, నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు? తాడిపత్రిలో నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం, నీ పేరే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు? హూ ఆస్క్డ్ యు టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అట్ తాడిపత్రి? అక్కడ డిఎస్పీ ఉన్న నీ ప్లేస్లో సిఏలు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు? ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా. లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్ళి ఏం చేశారు మీరు? ఎంత అఘాయిత్యం చేశారండి? పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను. పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు, పోలీసు వ్యవస్థను ఎంత కించపరిచేటట్టు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుడైన అతన్ని, కిరణ్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. బుద్ధి అలా మానవత్వం లేదా? మనిషి కాదా మీరు? ఆర్ యు నాట్ ఏ హ్యూమన్ బీయింగ్? పోలీసు అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా? అతను దిగలేడు, పరిగెత్తలేడండి. ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని కులం పేరెత్తి తిట్టి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అంతా పడుకుంటే ఇతనే తంతా అంట, కంప్యూటర్ తన్ని అంతా చేశారు. ఇంట్లో పనిచేసే కూరగాయలు కోసే వాళ్ళని, వంటలు వండే వాళ్ళని, పని చేసే వాళ్ళని అందరినీ కూడా చేసి, నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ చేసుకో, చట్టబద్ధంగా చేసుకో. మేము అందుకే అంటున్నాము, డీజీపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ చైతన్య డిఎస్పీని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను వృత్తి ధర్మం కాదు అతను చేసింది. డీజీ గారు అతను విధి నిర్వహణ చేయలేదు. అక్కడ పెద్దారెడ్డికి తాబేదారుగా పనిచేశాడు. పెద్దారెడ్డి వెంట కర్రలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఎంతో, ఈ డిఎస్పీ అంతే. మరలా చూస్తున్నా తమ్ముడు, నీకు అర్థమైనట్లేదు. పెద్దారెడ్డి వెంట వైకాపా కార్యకర్త కర్ర తీసుకొని నిలబడిన వ్యక్తి ఎంతో, ఈ చైతన్య డిఎస్పీ అంతే. అంతేగాని పోలీసు డ్యూటీ చేయలేదు అతను, శాంతి భద్రతలు కాపాడే ఉద్యోగం చేయలేదు అతను. అతనికి తాబేదారుగా, అతనికి అసిస్టెంట్గా, ఒక మాటలో చెప్పాలంటే కూలీ పనిచేసినాడు. పెద్దారెడ్డికి కూలీగా పనిచేసినాడు, లేబరర్గా, ఒక లేబరర్గా పనిచేసినాడు తప్పితే పోలీస్ అధికారిగా పనిచేయడు. ఎందుకు కడుపు మండి అంటే అక్కడ మావాడేనండి, మా దళితుడు దివ్యాంగుడు అతను. అతన్ని కర్రతో కొట్టడానికి బుద్ధి జ్ఞానం లేదా డిఎస్పీ నీకు? సిగ్గు లేదా డిఎస్పీ నీకు? నీ కుటుంబ సభ్యులను అడుగుతున్నా, ఇటువంటి డిఎస్పీ ఏంటమ్మా? మానవత్వం లేనివాడు అతను. మీరన్నా కొంచెం గడ్డి పెట్టండి ఆయనకి. అందుకే వెంటనే హీ షుడ్ బి అరెస్టెడ్ ఇమ్మీడియట్లీ. చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేయాలా, అతనికి బేడీలు వేసి లాకప్లో వేయాలా. చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేసి బేడీలు వేసి అతన్ని లాకప్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్. హీ డిజర్వ్స్ ఇట్, హీ రిచువల్లీ డిజర్వ్స్ దిస్. అప్పుడే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది. గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, యూనిఫామ్లో కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని. అంతటి ఘనాపాటితను, పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి, పోలీసు వ్యవస్థ తలదించుకునేటట్లుగా చేసిన ఈ చైతన్య అనే డిఎస్పీని వెంటనే అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి. ఇతను జ్యుడిషియల్ కస్టడీ జైల్లో ఉండవలసిన వ్యక్తి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. నేను ఇంకా చాలా చోట్ల చాలామంది పోలీస్ అధికారులు ఈ రకంగా కాన్స్పిక్యూస్గా తప్పులు చేసినారు, బహిరంగంగా తప్పులు చేసినారు. తప్పని తెలిసి కూడా తప్పులు చేసిన అధికారుల్ని ఎవరిని వదలొద్దని చెప్పి కూడా తెలియచేస్తూ, చివరిగా నేను ఎక్కువ చెప్పడానికి రాలేదు, ఆ ఫైల్స్ మాయం చేయొద్దు. ఎందుకంటే మీకు చరిత్ర ఉన్నది, సిఐడిలో ఆయన కొల్లి రఘురామరెడ్డి ఫైల్స్ తగలబెట్టలా, దానికి ఇంతవరకు సమాధానం చెప్పాడా? అసలు ఆయన ఎవరు ఫైల్స్ తగలబెట్టడానికి? మీకు మరలా చెబుతున్నా, ఒక కేసులో ఫైల్ తగలబెట్టాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేస్తాడు. ఆ